శ్రీమన్మహాభారతము 591వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 63వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు జూదమును ఆపమని చెప్పేటటువంటి ప్రయత్నములో మంచి మాటలు చెబుతూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, బొగ్గును తయారు చేసేవాడు చెట్లను సమూలముగా దహించినట్టే నువ్వు పాండవులను నిర్మూలము చేసే ప్రయత్నము చెయ్యకు. అట్లా చేస్తే కొడుకులతో మంత్రులతో సహా యమలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఓ భారత ధృతరాష్ట్ర మహారాజా, సమవేతాన్ హి కః పార్థాన్ ప్రతియుధ్యేత భారత మరుద్భిః సహితో రాజన్నపి సాక్షాన్ మరుత్పతిః. కలసికట్టుగా ఉన్నటువంటి పాండవులను ఎవ్వరూ ఎదిరించలేరు. సాక్షాత్తుగా దేవేంద్రుడే దేవతలతో కలిసి వచ్చినా సరే పాండవులను ఎదిరించలేడు. ఓ రాజా, ఈ ద్యూతమనేటటువంటిది మూలం కలహస్య అభ్యుపైతి. జూదము, ఈ ద్యూతము కలహాలకు మూలము. అభిప్రాయ భేదాలొస్తాయి. నీ కొడుకు దుర్యోధనుడు ఈ జూదాన్ని ఆశ్రయించి భీకరమైనటువంటి శత్రుత్వాన్ని సృష్టిస్తున్నాడు. దుర్యోధనుని అపరాధము వలన మీరందరూ అన్ని విధాల కష్టాలు పడబోతున్నారు. ఓ రాజా, వీరుడు పండితుడు అయినటువంటి మనిషి తన ఆలోచనలను కాదని ఇతరుల యొక్క ఆలోచనలను అనుసరించి ప్రవర్తిస్తే భయంకరమైనటువంటి కష్టాలలో మునిగిపోతాడు. ఎట్లాగైతే సముద్రములో నావికుడు మూర్ఖంగా ప్రవర్తిస్తే, మూర్ఖంగా నడిపిస్తే ఆ పడవలో ఎక్కిన మనిషి ఏ రకముగా కష్టాలలో మునిగిపోతాడో ఆ రకంగానే తన సొంత ఆలోచనలను అనుసరించినటువంటి వాడు కూడా కష్టాలలో మునిగిపోతాడు. దుర్యోధనుడు ఈ ధర్మరాజుతో పందెం పెట్టి జూదమాడుతున్నాడు. ఆ దుర్యోధనుడు గెలిచినట్టే అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ముచ్చట పడుతున్నావు. హద్దులు మీరినటువంటి వినోదముతో ఈ జూదము యుద్ధముగా మారబోతుంది. దీనివల్ల యతో వినాశః సముపైతి పుంసాం, ఎందరో మనుష్యులు నశించిపోతారు రాజా. ఈ జూదం అధఃపతనానికి దారితీస్తుంది. దీనిని గొప్పగా నువ్వు భావించి శకుని ద్వారా ఏర్పాటు చేయించావు అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులందరికీ కూడా చెబుతూ ఉన్నాడు. ఓ విద్వాంసులారా, మీరు ఈ మూర్ఖ దుర్యోధనుడిని అనుసరిస్తూ మండుతూ ఉండే అగ్నిలోనికి దూకకండి. అజాతశత్రువైనటువంటి ఈ ధర్మరాజు, ఈ భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరు కనుక కోపముతో చెలరేగితే జరగబోయేటటువంటి యుద్ధములో అంతటి విపత్ సముద్రములో మునిగిపోయినటువంటి మీకు ఇక ఆశ్రయమిచ్చేవాడే ఉండడు అని అందరితో చెప్పి మళ్ళీ విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతోని, ఓ రాజా, జూదమాడకపోయినా నువ్వు కోరుకున్నంత ధనాన్ని పొందవచ్చు. బహుసంపన్నులైనటువంటి పాండవులను
జూదములో ఓడించినంత మాత్రాన నీకు ఒరిగేదేముంది రాజా? పాండవులు ధనస్వరూపులు, వారినే సొంతం చేసుకో అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.